వాళ్ళు ఇప్పుడు ఆ పైల్స్ నుంచి ఎలా రికవర్ అవుతారు? లేదంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ప్రెగ్నెన్సీ టైంలో అయినా, నార్మల్‌గా అయినా? యూజువల్లీ ప్రెగ్నెన్సీలో ఒకవేళ పైల్స్ వచ్చాయి, మీకు తెలిసింది పైల్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సెకండ్, బికాజ్ హార్మోన్ చేంజెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అదొక చెక్ చేయించాలి. థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయా లేవా, రెస్ట్ ఆఫ్ ద హార్మోన్ అసెస్మెంట్ అనేది అవసరం ఉంటుంది. అండ్ థర్డ్కి వచ్చేసి ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. ఫోర్త్, లాక్సేటివ్స్ పౌడర్స్ యూస్ చేసి మోషన్ అనేది ఫ్రీ పెట్టుకోవాలి. దాని మించి కూడా బికాజ్ ఆఫ్ బేబీ వెయిట్, బికాజ్ ఆఫ్ మెడికేషన్ పైల్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. దానికి స్పెసిఫిక్గా ఏమి చేయలేము. టెంపరీ రిలీఫ్ రావడానికి మాత్రమే మెడిసిన్ ఇవ్వగలుగుతాము. మొత్తం డెలివరీ అయిన తర్వాత ఏదైనా ప్రొసీజర్ ఉంటే వీ కెన్ ప్లాన్. ఒకవేళ ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఒకవేళ ఇన్ఫెక్షన్ అవుతుంది, అక్కడ చీమ్ వచ్చేసింది పైల్స్తో పాటు, లేదంటే అక్కడ గడ్డ కట్టింది, రక్తం గడ్డ కట్టిన, ఇలాంటి స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో మాత్రము ఇమీడియట్ ప్రొసీజర్ అనేది అవసరం ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఉన్నా కానీ ప్రొసీజర్ అవసరం ఉంటుంది. అదర్వైజ్ రొటీన్ పైల్స్కి మాత్రము ప్రెగ్నెన్సీలో ప్రొసీజర్స్ అనేవి అవాయిడ్ చేస్తాము. అంటే ఇప్పుడు మళ్ళీ అలా అవాయిడ్ చేసిన తర్వాత వాళ్ళకి కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా ఫర్దర్‌గా? మామూలుగా పైల్స్లో ఫస్ట్ కాంప్లికేషన్ ఏంటంటే ఇంక్రీజ్ అవ్వడం. సో గ్రేడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఏదైతే ఉందో ఒకవేళ ఫస్ట్ సెకండ్ గ్రేడ్స్లో ఉన్నాయి అంటే లోపలే ఉన్నాయి, అవి పెరిగే కొద్ది థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ అయిపోతాయి, అంటే మొత్తానికి బయటికి వచ్చేసి కూడా సైజ్ ఇంక్రీజ్ అయిపోతుంది. సెకండ్ వచ్చేసి బ్లీడింగ్ అవ్వచ్చు. ఎప్పుడైతే పైల్స్ ఉన్నాయో పైల్స్ లోపల నుంచి బ్లీడింగ్ అనేది హార్డ్ స్టూల్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ అవ్వచ్చు. థర్డ్ వచ్చేసి నొప్పి అవ్వచ్చు. మామూలుగా పైల్స్లో అయితే నొప్పి ఉండదు. ఒకవేళ పైల్స్తో పాటు నొప్పి వస్తుందంటే ఈధర్ ఫిషర్ ఉండొచ్చు తోడు, లేదంటే దానిలో రక్తం గడ్డగట్టిన ఇన్ఫెక్షన్ అయిన పైల్స్లో పెయిన్ అనేది ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి దాని ట్రీట్మెంట్ చేయించకపోతే దానిలో ఇన్ఫెక్షన్ అయ్యి పక్కన యాప్సెస్ అంటాము, పెరియానల్ యాప్సెసెస్ అవ్వచ్చు, ఆ యాప్సెస్ రప్చర్ అయ్యి ఫిస్టులా అవ్వచ్చు. అలాంటి కాంప్లికేషన్స్ అనేవి అవ్వచ్చు ట్రీట్మెంట్ తీసుకోకపోతే. మరి సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? యూజువల్గా పైల్స్ సర్జరీస్ అనేవి చాలా సేఫ్, దానికి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఓన్లీ హీలింగ్ ఒకటి ఒక 10 to 15 days టైం పడుతుంది. ఇప్పుడు వచ్చే అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా, అడ్వాన్స్ ట్రీట్మెంట్ ద్వారా ఈ హీలింగ్ టైం ఒకటి చాలా వరకు డిఫరెన్స్ వచ్చింది. ఇంతకుముందు పైల్స్ ట్రీట్మెంట్ చేసామంటే ఒక నెల వరకు బెడ్ మీద ఉండేవారు. ఈ మధ్య కాలంలో డే కేర్ ప్రొసీజర్లా ట్రీట్మెంట్ అవుతుంది. సో పోస్ట్ సెకండ్ థర్డ్ డే నుంచే మొత్తం రొటీన్ మన యాక్టివిటీస్ అవన్నీ చేసుకోగలుగుతాము. బట్ కంప్లీట్ హీలింగ్కి మాత్రం ఆల్మోస్ట్ 15-20 days టైం పడుతుంది పోస్ట్ సర్జరీ. అండ్ మేజర్ కాంప్లికేషన్స్ అన్నట్టు ఏమి ఉండవు. మోస్ట్ కామన్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉంటుంది. బికాజ్ మోషన్లో చాలా బ్యాక్టీరియా ఉంటాయి కాబట్టి ఆ బ్యాక్టీరియా ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ కాజ్ చేయొచ్చు. మోస్ట్ కామన్గా ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, మినిమల్ ఫస్ట్ 2 or 3 days బ్లీడింగ్ అవ్వచ్చు. దాని నుంచి మేజర్ కాంప్లికేషన్స్ లాంటివి ఏమి ఉండవు. పైల్స్ వచ్చిన వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది డైలీ నార్మలీ ఫైబర్ డైట్ అనేది ఫైబర్ ఎన్రిచ్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. నాన్ వెజ్, చపాతీస్, ఫ్రైడ్ ఐటమ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి.